హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫిష్ మార్కెట్ అనమాట. చేపలు ఎంత బాగున్నాయో, పెద్ద పెద్ద సైజులలో అన్ని రకాల చేపలు అయితే ఉన్నాయన్నమాట. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఎప్పుడో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో చూడండి, చేపలు ఎన్నంటే అసలు అన్నీ ఉన్నాయి. మేము ఏదో పని మీద బయటకైతే వచ్చాము. బయటికి వెళ్ళేటప్పుడు చూశాను అనమాట. సో రిటర్న్ వచ్చేటప్పటికి ఉంటే తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళాను. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఉన్నాయన్నమాట. వెళ్ళిన పని అయిపోగానే రిటర్న్ వస్తుంటే ఇక్కడైతే ఆగాము. చేపలు అయితే చాలా రకరకాల చేపలు ఉన్నాయి. రొయ్యలు ఉన్నాయి, ఇంకా పీతలు, చిన్న అక్కడక్కడ కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయన్నమాట. చాలా భలే అనిపించాయి చూస్తుంటే, చాలా బాగా అనిపించింది చేపల్ని. కొన్ని ఇక్కడ నీళ్ళలో బతికిన చేపలు కూడా ఉన్నాయన్నమాట. బతికిన చేపలు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, కేజీకి 300 అలా అని ఉన్నాయన్నమాట. ఇంకా ఆల్రెడీ చనిపోయిన చేపలు ఉన్నాయి కదా, పక్కన పెట్టున్నారు కదా, అవైతే కొంచెం తక్కువలో ఉన్నాయి. ఇందులో అయితే ఆల్మోస్ట్ చాలా బతికే ఉన్నాయి ఫిషెస్. ఇంకా తీసుకుందాంలే అన్నట్టుగా మేమైతే ఇక్కడికైతే వచ్చామన్నమాట. చాలా భలే అనిపించింది నాకైతే. ఈ ఫిషెస్, రొయ్యలు, పీతలు, చిన్న చేపలు, ఇంకా అదే పాము షేప్లో ఉండే చేపలు కూడా ఉన్నాయి కొన్ని. వాటి పేర్లు ఏమంటారో తెలియదు కానీ భలే బాగున్నాయి అసలు. చేపలు అయితే ఫుల్ రష్ ఉంది. ఎప్పుడు ప్రతి వీక్ ఫ్రైడే అయితే ఇక్కడ పెడతారనమాట, నార్సింగ్ ఏరియాలో మ్యాక్స్కి బిసైడ్ పక్కన అనమాట. సో ఎప్పుడూ తీసుకోలేదు, చాలాసార్లు చూసాం కానీ ఇక్కడైతే నేను ఎప్పుడూ తీసుకోలేదు. ఒకసారి అయితే ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒక్కొక్కటి 3 కిలోల పైనే ఉన్నాయి, ఇలాంటి పెద్ద పెద్దవి. ఒకటైతే చూసాము, అది చాలా పెద్దగా ఉండే, 3 కిలోల పైన ఉంది. కానీ ఇంకా మేము ఇద్దరమే తినేవాళ్ళం, ఇంట్లో పిల్లలు కూడా సరిగ్గా తినరు, ఇంకా తీసుకొని కూడా వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా మేమైతే తీసుకోలేదన్నమాట. 1 కేజీ 2 కేజెస్ అయితే ఒకటి తీసుకున్నాము. బతికిన చేప తీసుకున్నాం అనమాట. 2 కేజెస్ ఇంకా మాకు 250కి అలా ఇచ్చారు. సో ఇక చేపలు అయితే భలే థ్రిల్లింగ్గా అయితే అనిపించింది నాకు మార్కెట్లో చేపలు చూసి. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ ఇక్కడ చూడండి, పీతలు కూడా ఉన్నాయి. మంచి మంచి వీడియోస్ అన్నీ ఛానల్లో ఉన్నాయన్నమాట, తప్పకుండా విజిట్ చేయండి. ఈ చేపలు అయితే ఇప్పుడు తీసుకుంటున్నాను కదా, తీసుకున్నాక నెక్స్ట్ వీడియో అయితే పెడతాను నేను. కర్రీ ఎలా చేస్తాను ఏంటి అనేది నేను అప్పుడప్పుడు డిఫరెంట్ స్టైల్లో అయితే చేస్తూ ఉంటానన్నమాట. ఎప్పుడు ఒకేలా కాకుండా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను కర్రీస్. ఇందులో అయితే ఆక్సిజన్తో పాటు కొన్ని చేపలు పెట్టారు, కొన్ని బతికే ఉన్నాయి, కొన్ని చచ్చాయన్నమాట చిన్న దాంట్లో, చిన్న బాక్స్లో. ఇందులో అయితే చాలా వరకు బతికే ఉన్నాయి చేపలు. బతికిన చేపలు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అంటారు కదా. సో అందుకనే బతికిన చేపలు అయితే తీసుకుందాము. ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి కదా, ఎప్పుడూ అయితే మనం ఎంతసేపు ఫ్రెష్ చేపలు అయితే తినాం కదా, దొరకవు. సో అందుకని ఈసారి ఏదైతే తీసుకెళ్దామని డిసైడ్ అయిపోయి ఇక్కడైతే తీసుకున్నాం అనమాట. చూడండి అసలు ఎంతమంది తీసుకుంటున్నారంటే, ఇది మెయిన్ రోడ్కి పక్కనే ఉంది. సో దారిన వెళ్ళే వాళ్ళు చూసే వాళ్ళకి క్లియర్గా అయితే కనబడుతుంది కదా, సో తీసేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇటు సైడ్ ఎవరైనా ఉండేవాళ్ళు ఉన్నా తప్పకుండా ఒకసారి అయితే ఫ్రైడే రోజు, ఎవ్రీ ఫ్రైడే అయితే ఇక్కడ ఉంటుందన్నమాట, తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. చేపలు అయితే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. నేను కర్రీ వీడియో తీసి నెక్స్ట్ వ్లాగ్ అయితే పెడతాను, కర్రీ కూడా. సో ఇదండి ఈరోజు ఫిషెస్ది వీడియో. ఇక్కడ ఉన్నాయి కదా ఇవి 2 వాటర్లో. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫిష్ అయితే బయటికి దూకడానికి ట్రై చేస్తుంది. నేను సడన్గా భయపడ్డ, పైకి వచ్చేసింది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కర్రీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. బాయ్.